Good morning, students. I'm Divya from the Department of Computer Science. Today's our topic is software architecture and system architecture. Software architecture can be defined as the process of defining a collection of hardware and software components and their interfaces to establish the framework for the development of the computer system. అంటే ఏంటి అంటే అసలు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు అంటే మనం ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలి అంటే కనుక ఆ సాఫ్ట్వేర్లో ఏ హార్డ్వేర్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటున్నారు, ఏ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ యూజ్ చేసుకుంటున్నారు, ఏ ఇంటర్ఫేసెస్ని యూజ్ చేయడం ద్వారా యూజర్తో ఈజీగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇవన్నీ కూడా ఏం చేస్తారు అంటే ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు ఇవన్నీ అంటే కనుక ఒక కంప్యూటర్ సిస్టమ్ని ఆర్ ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఈ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసే ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని డిజైన్ చేస్తారన్నమాట. అందుకే ఏం డిఫైన్ చేసుకున్నాం, ద ప్రాసెస్ ఆఫ్ డిఫైనింగ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ని ఎలా డిఫైన్ చేసుకున్నాం మనం అంటే కలెక్షన్ ఆఫ్ హార్డ్వేర్, కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అండ్ దేర్ ఇంటర్ఫేసెస్. మనకి హార్డ్వేరు సాఫ్ట్వేరు ఉంటే మనం సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా మనం అయిపోయింది అని మనం చెప్పలేము. ఎందుకు అంటే మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉండాలి అంటే యూజర్తో ఈజీగా ఇంటరాక్ట్ అయ్యేటట్టు ఉండాలి. అంటే మనం బెటర్ ఇంటర్ఫేసెస్ని ఎప్పుడైతే యూజ్ చేసుకున్నామో అప్పుడు మాత్రమే ఎలా ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ అనేది యూజర్ అనేవాడు ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది. కాబట్టి యూజర్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాడు కాబట్టి యూజర్ అనేవాడు ఈజీగా ఇంటరాక్ట్ అవ్వగలుగుతాడు అనమాట. సో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, హార్డ్వేర్ కాంపోనెంట్స్తో పాటుగా యూజర్ ఇంటర్ఫేసెస్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఒక డిజైన్ చేస్తారు. దాన్ని ఏమంటాము అంటే సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంటాం. The software that is built for computer-based system can exhibit one of these many architectural styles. What are those styles? We'll see now. Each style consists of మనకి నెంబర్ ఆఫ్ ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసేటప్పుడు కంప్యూటర్ కానీ ఒక కంప్యూటర్ సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయాలి అంటే కనుక మనకి నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉన్నాయి. ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఏంటో మనం చూద్దాము. అంతకు ముందుగా నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉంటాయి. మనకి మన సబ్జెక్ట్లో 4 ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఇచ్చాడు. సో ఆ 4 ఆర్కిటెక్చరల్ స్టైల్స్లో ఏ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకేనా. ఈచ్ స్టైల్ కన్సిస్ట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ దట్ విల్ పెర్ఫార్మ్ ఏ ఫంక్షన్ రిక్వైర్డ్ బై ద సిస్టమ్. కాంపోనెంట్ అంటే ఏంటి, మనం సాఫ్ట్వేర్లో సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకుంటాం అన్నమాట. ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క వర్క్ని పెర్ఫామ్ చేస్తుంది. అదే చెప్పాడు, రిక్వైర్డ్ బై ద సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్. కాంపోనెంట్స్ విల్ పెర్ఫామ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటి అంటే టాస్క్. మనకు తెలుసు ఆల్రెడీ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ టాస్క్. సెట్ ఆఫ్ కనెక్టర్స్ విల్ హెల్ప్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్. ఇక్కడ మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటున్నాయి, అవునా కదా. ఈ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ని రిలేట్ చేయడం కోసం ఏం యూజ్ చేసుకుంటామంటే కనెక్టర్స్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఏం చెప్పాడు ఇక్కడ, కోఆపరేషన్ అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద కాంపోనెంట్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలన్నా రెండింటి మధ్య కనెక్షన్ ఉండాలి. కోఆపరేషన్, ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ అవ్వచ్చు, ఒకదాని అవుట్పుట్ వచ్చి ఇంకొక దాని ఇన్పుట్ అవ్వచ్చు. ఇలా అవి ఒకదానికొకటి కోఆపరేటివ్గా వర్క్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ వాటిని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని రిలేట్ చేయడం కోసం ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటాం అంటే కనెక్టర్స్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. సెట్ ఆఫ్ కండిషన్స్ that tells how components can be integrated to form the system. ఇక్కడ కండిషన్స్ ఏం చెప్తాయి అంటే ఏ కాంపోనెంట్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు మనకి 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. 1 2 3 4 అని 4 కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు 4ని వచ్చి 1కి కనెక్ట్ చేయాలి, 2ని వచ్చి 3కి కనెక్ట్ చేయాలి. ఇలా ఏముంటుంది అంటే కనుక ఎలా నువ్వు సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, మనం కాంపోనెంట్ వైజ్ డివైడ్ చేసేసుకుంటున్నాం. ఒక సాఫ్ట్వేర్ని మనం ఏం చేసుకుంటున్నాం, డివైడ్ చేసేసుకుంటున్నాం. దాన్ని ఏమంటున్నాం, మాడ్యులర్ కాంపోనెంట్ అంటాం. అన్నప్పుడు మళ్ళీ ఫైనల్గా మనం సిస్టమ్ని బిల్డప్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేషన్ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసేయడానికి కుదరదు. సో ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మనం ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసేటప్పుడు ఎన్నైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేట్ చేస్తాం. నెక్స్ట్ సిమాంటిక్ మోడల్స్ దట్ హెల్ప్స్ ద డిజైనర్ టు అండర్స్టాండ్ ద ఓవరాల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సిస్టమ్. ఈ సిమాంటిక్ మోడల్ అనేది ఏం చెప్తుంది అంటే అసలు ఓవరాల్ సిస్టమ్ అనేది
అవుటర్ వ్యూ అన్నమాట. అసలు సిస్టమ్ అనేది ఏంటి, బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది ఎందులో చూసుకుంటాడు అంటే సెమాంటిక్ మోడల్లో చూస్తాడు. అంటే ఏంటి అంటే ఎలా వర్క్ అవుతుంది, ప్రాపర్టీస్ ఏంటి, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్ వర్కింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందులో ఉంటుంది అంటే సిమాంటిక్ మోడల్స్ అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉంటాయి అనుకున్నాం. ఈ స్టైల్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్, set of connectors, set of conditions, semantic models. The use of architectural styles is to establish a structure for all components of the system. ఈ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఎస్టాబ్లిష్ ఏ కమ్యూనికేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్ అన్నమాట. The use of architectural styles is to establish a structure for all the components of the system. అంటే ఏంటి అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాయి ఇవి. నెక్స్ట్ వచ్చి ఆర్కిటెక్చరల్ స్టైల్ అనేది మనం ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం మెయిన్గా అంటే కనుక ఆ సిస్టంలో కాంపోనెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, ఆ సిస్టమ్ అనేది ఆ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ చేసుకోవాలి అనేది ఈజీగా అండర్స్టాండ్ అయ్యి కోడింగ్ అనేది ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేసుకుంటాము అంటే ఆర్కిటెక్చరల్ స్టైల్స్ని యూజ్ చేసుకుంటాం. ఆర్కిటెక్చరల్ స్టైల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 types. First one is data centered architecture, second one is data flow architecture, third one is column written architecture, and fourth one is layered architecture. మనకి ఎన్ని ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉన్నాయి, 4 types ఆఫ్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అని అడిగాడు అనుకోండి, మనం ఏం చేస్తాం సింపుల్గా ఇది రాసేస్తాం అన్నమాట. అలా కాకుండా ఎక్స్ప్లెయిన్ ప్రొసీజరల్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ డిజైన్ అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాము అంటే కాన్సెప్చువల్ డిజైన్ దగ్గర నుంచి, కాన్సెప్చువల్ డిజైన్ వచ్చి ప్రొసీజరల్ డిజైన్లోకి వస్తుంది, ఆ కాన్సెప్చువల్ డిజైన్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఆర్కిటెక్చరల్ స్టైల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 types. ఫస్ట్ వన్ ఈజ్ డేటా సెంటర్డ్ ఆర్కిటెక్చర్, సెకండ్ వన్ ఈజ్ డేటా ఫ్లో ఆర్కిటెక్చర్, థర్డ్ వన్ ఈజ్ కాలమ్ రిటర్న్ ఆర్కిటెక్చర్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. First one is data centered architecture. Data centered architecture నేమ్ ఇట్ సెల్ఫ్ టెల్స్, ఇక్కడ ఏం చెప్తుంది, డేటా అనేది సెంటర్లో లొకేట్ అయ్యి ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే డేటా సెంటర్డ్ ఆర్కిటెక్చర్ అంటామన్నమాట. చూడండి, ఇన్ డేటా సెంటర్డ్ ఆర్కిటెక్చర్ ఏ డేటా స్టోర్ విల్ రిసైడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్. అంటే ఏంటి అంటే ఒక డేటాబేస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాం మనం. ఈ డేటాబేస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లయింట్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లయింట్ సిస్టమ్స్. ఇవన్నీ ఈ నెంబర్ ఆఫ్ క్లయింట్ సిస్టమ్స్ అన్నీ ఏం యూస్ చేసుకుంటాయంటే ఈ డేటా స్టోర్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని అన్ని సిస్టమ్స్ కూడా, అన్ని సాఫ్ట్వేర్స్, ఈ క్లయింట్ సిస్టమ్స్ అన్నీ కూడా కామన్గా యూస్ చేసుకుంటాయి. కాబట్టి ఈ డేటా స్టోర్ని ఎక్కడ ప్లేస్ చేశారు అంటే అన్ని సిస్టమ్కి మిడిల్లో, సెంటర్లో ప్లేస్ చేసుకున్నారు అనమాట. ఇన్ డేటా స్టోర్ ఈజ్ యాక్సెస్డ్ ఫ్రీక్వెంట్లీ బై అదర్ కాంపోనెంట్స్. ఏ కాంపోనెంట్ అయినా, ఈ క్లయింట్ సిస్టమ్ అయినా ఈ డేటా స్టోర్లో ఉన్న డేటా యూస్ చేసుకోవచ్చు, ఈ క్లయింట్ ఆర్కిటెక్చర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఇదైనా యూస్ చేయొచ్చు, ఇదైనా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఈ డేటా స్టోర్కి కనెక్ట్ అయి ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ కూడా ఏం చేయొచ్చు అంటే ఈ డేటా స్టోర్లో ఉన్న డేటాని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. డేటా స్టోర్, ద డేటా కెన్ బి అప్డేటెడ్, యాడెడ్, డిలీటెడ్, అదర్వైజ్ మోడిఫైడ్. ఈ డేటా స్టోర్లో ఉన్న డేటా అప్డేట్ చేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లేదు అంటే మోడిఫై కూడా చేసుకోవచ్చు. అండ్ మోడిఫికేషన్ అంటే ఏంటి అంటే మనం జనరల్గా అప్డేట్ చేసినా, యాడ్ చేసినా, డిలీట్ చేసినా వీటన్నిటిని కూడా ఏమి అంటాము అంటే మోడిఫికేషన్స్ అనే అంటాము అన్నమాట జనరల్గా. Data centered architecture promote integrability, that is existing components can be changed and new client components can be added. Data centered architecture ఏం ప్రమోట్ చేస్తుంది అంటే ఇంటిగ్రబిలిటీ. అంటే ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ని చేంజ్ చేయొచ్చు, న్యూ క్లయింట్ కాంపోనెంట్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమున్నాయంటే వీటన్నిటిని కూడా మనం ఏమనుకుంటున్నాము అంటే క్లయింట్ సిస్టమ్స్ అంటున్నాం కదా, ఈ క్లయింట్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు,
లేదు అంటే ఈజీగా చేంజ్ చేసేయచ్చు, తీసేయచ్చు, లేదు అంటే ఇంకొక కొత్త సిస్టమ్ని మనం ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట వితౌట్ కన్సర్న్ అబౌట్ అదర్ క్లయింట్స్. ఈ క్లయింట్స్ ఈ పర్టికులర్ క్లయింట్ సిస్టమ్ని నేను రిమూవ్ చేసేయాలి అనుకుంటే కనుక రిమైనింగ్ ఈ 6 క్లయింట్ సిస్టమ్స్ని నువ్వేం కన్సర్న్ చేయక్కర్లేదు, చేయకుండానే నీకు కావాలంటే ఉంచవచ్చు, లేదు అంటే నువ్వు ఈజీగా ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ క్లయింట్ సిస్టమ్ని డిలీట్ చేసేయచ్చు అన్నమాట. చూడండి, డేటా సెంటర్డ్ ఆర్కిటెక్చర్ అంటే డేటా స్టోర్ అనేది మధ్యలో ఉంది, క్లయింట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ క్లయింట్ సాఫ్ట్వేర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డేటా స్టోర్లో ఉన్న డేటాని నువ్వు మోడిఫై చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏ కాంపోనెంట్ అయినా కానీ ఈ డేటా స్టోర్లో ఉన్న డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ data flow architecture. This kind of architecture is used when input data to be transferred into output data through a series of conceptual computational components. అంటే ఏంటి, ఈ డేటా ఫ్లో ఆర్కిటెక్చర్ని మనం ఎప్పుడు యూస్ చేసుకుంటాం, ఎలా యూస్ చేసుకుంటాం అంటే ఒక కాంపోనెంట్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక కాంపోనెంట్ ఇన్పుట్ లాగా కనుక యూస్ చేసుకుంటుంటే కనుక మనం ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని యూస్ చేసుకోవాలి అంటే డేటా ఫ్లో ఆర్కిటెక్చర్ని యూస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వీటిని ఏమంటాము అంటే ఫిల్టర్. దీన్ని ఏమంటామంటే పైప్ అండ్ ఫిల్టర్ ఆర్కిటెక్చర్ అని కూడా కాల్ చేయొచ్చు. ఇక్కడ మనం మెయిన్గా ఏం యూస్ చేసుకున్నామంటే ఫిల్టర్స్ని, పైప్స్ని యూస్ చేసుకున్నాం. దీన్ని ఏమంటామంటే పైప్ అంటాం. ఈ ఫిల్టర్స్ని జాయిన్ చేయడానికి మనం ఇక్కడ ఏం యూస్ చేసుకున్నాం, పైప్ని యూస్ చేసుకున్నాం. పైప్ కెన్ బి యూజ్డ్ టు కనెక్ట్ సెట్ ఆఫ్ ఫిల్టర్స్. Pipes transmit data from one component to another component where filter works independently. ఇప్పుడు చూడండి, పైప్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి డేటాని ఇంకొక ఫిల్టర్కి ట్రాన్స్మిట్ చేయడం కోసం మనం ఏం యూస్ చేసుకుంటున్నామంటే ఈ పైప్ని యూస్ చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ నుంచి డేటా ఇక్కడికి, ఇక్కడ నుంచి డేటా ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ ఏం చేస్తుంది, పైప్ అనేది ఏం చేస్తుంది, ట్రాన్స్మిటింగ్ డేటా ఫ్రమ్ వన్ ఫిల్టర్ టు అనదర్ ఫిల్టర్. ఒక ఫిల్టర్ దగ్గర నుంచి ఇంకొక ఫిల్టర్కి ఏం చేస్తుంది అంటే ఇది డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఇలా ఎప్పుడు యూస్ చేసుకుంటున్నాము, ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని మనం ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఒక కాంపోనెంట్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక కాంపోనెంట్ కనుక యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కామన్గా ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క స్టైల్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మళ్ళీ మాడ్యూల్స్లో ఏముంటాయంటే సెట్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక కాంపోనెంట్ యొక్క ఇన్పుట్ అనేది ఒక కాంపోనెంట్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక కాంపోనెంట్ యొక్క ఇన్పుట్ కింద యూస్ చేసుకుంటుంటే కనుక ఆ కేసులో మీరు ఏం యూస్ చేసుకోవచ్చు అంటే పైప్ అండ్ ఫిల్టర్ ఆర్కిటెక్చర్ ఆర్ డేటా ఫ్లో ఆర్కిటెక్చర్ని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైప్ ఏం చేస్తుంది, డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫిల్టర్ ఈజ్ నథింగ్ బట్ హియర్ కాంపోనెంట్ వర్కింగ్ యాజ్ ఎ కాంపోనెంట్. ఓకేనా? నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఈజ్ కాల్ అండ్ రిటర్న్ ఆర్కిటెక్చర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈస్ ఈజీ టు మోడిఫై. ఇక్కడ ఈ కాల్ అండ్ రిటర్న్ ఆర్కిటెక్చర్ని మనం ఎందుకు యూస్ చేసుకుంటున్నాము అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక అప్లికేషన్ని ఈజీగా మోడిఫై చేసేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఎలా మోడిఫై చేసేస్తాం, ఈజీగా ఎలా మోడిఫై చేసేయగలము ఒక అప్లికేషన్ని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎర్రర్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు 1000 లైన్స్ ఆఫ్ కోడ్లోంచి నువ్వు ఎర్రర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయడం ఈజీనా, లేదు ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్లో ఎర్రర్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము అంటే ఎప్పుడు కూడా 1000 లైన్స్ ఆఫ్ కోడ్ కంటే కూడా 100 లైన్స్ ఆఫ్ కోడ్ నుంచి మనం ఏం చేయగలుగుతామంటే ఎర్రర్ని ఈజీగా ఐడెంటిఫై చేసేయగలుగుతాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, కాల్ అండ్ రిటర్న్ ఆర్కిటెక్చర్ని ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్తున్నాడు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈజ్ ఈజీ టు మోడిఫై.
నువ్వు ప్రోగ్రామ్ని ఈజీగా ఎప్పుడు మోడిఫై చేసేయగలుగుతావు అంటే ప్రోగ్రామ్ సైజ్ అనేది చిన్నదిగా ఉండాలి. ఎందుకు చిన్నదిగా ఉండాలి అంటున్నాను అంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ సైజ్ అనేది చిన్నదిగా ఉందో నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తావంటే దాన్ని రీడౌట్ చేసేస్తావు, అవునా కదా? చేసినప్పుడు నీకు ఈజీగా ఎక్కడ మోడిఫికేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు అనేది ఈజీగా నీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఈస్ ఈజీ టు మోడిఫై. ఇక్కడ హియర్ ద మెయిన్ స్ట్రక్చర్ డికంపోజెస్ ఇంటూ నెంబర్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్. మెయిన్ ప్రోగ్రామ్స్ కంటైన్స్ ఏ నెంబర్ ఆఫ్ సబ్ ప్రోగ్రామ్స్ దట్ కెన్ ఇన్వోక్ అదర్ కాంపోనెంట్స్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సాఫ్ట్వేర్ని సెట్ ఆఫ్ కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసేస్తారు అనమాట. డివైడ్ చేసేసారు చూడండి. మెయిన్ ప్రోగ్రామ్ని ఏం చేశారంటే 2 సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేశారు. మళ్ళీ ఈ సబ్ ప్రోగ్రామ్ని ఏం చేశారంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేశారు. మళ్ళీ ఈ 2 అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న చూడండి, చూడండి ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ని ఏం చేశారంటే 2 సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేశారు. మళ్ళీ ఈ సబ్ ప్రోగ్రామ్ని ఏం చేశారు అంటే 2 సబ్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకున్నారు అనమాట. మళ్ళీ ఏం జరుగుతుంది ఫైనల్గా ఇక్కడ ఒక 2 ఉన్నాయి. మళ్ళీ ఈ 2ని ఏం చేశారు ఈ కంట్రోలర్ సబ్ ప్రోగ్రామ్స్ నుంచి 2 సబ్ మాడ్యూల్స్ కింద మనం డివైడ్ చేసుకున్నాం. ఫైనల్ ఏం చేస్తామంటే మనం ఈ 2 సబ్ ప్రోగ్రామ్స్ని ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ చేస్తాం. ఈ 2 సబ్ ప్రోగ్రామ్స్ని ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ 2 మాడ్యూల్స్ని ఏం చేస్తాం అగైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. అగైన్ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనం ఏమొస్తుందంటే ఒరిజినల్ సిస్టమ్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఎందుకు యూస్ చేసుకుంటాం ఈ కాల్ అండ్ రిటర్న్ ఆర్కిటెక్చర్ని అంటే ఈజీగా మోడిఫికేషన్స్ పెర్ఫామ్ చేసేయడం కోసం. అంటే ఒక సిస్టమ్ని నువ్వు ఈజీగా మాడ్యూల్స్ కింద డివైడ్ చేసేసుకొని అందులో నువ్వు ఈజీగా టాస్క్ని పెర్ఫామ్ చేసేసుకుంటావు. ఇండివిజువల్గా పెర్ఫామ్ చేసేసిన తర్వాత మళ్ళీ వాటిని ఏం చేస్తావు అంటే ఫైనల్గా ఇంటిగ్రేట్ చేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓవరాల్ సిస్టమ్ని డివైడ్ చేసుకున్నావు, సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత నీ టాస్క్ నువ్వు పెర్ఫామ్ చేసుకుంటావు. పెర్ఫామ్ అయిన తర్వాత టెస్టింగ్ ఫేజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనుకున్నప్పుడు స్టేజ్లో ఏం చేస్తామంటే ఒక మాడ్యూల్ని ఇంకొక మాడ్యూల్తో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ ఫైనల్ మాడ్యూల్స్ని ఇంటిగ్రేట్ చేసి ఫైనల్ సిస్టమ్ని నువ్వు బిల్డప్ చేస్తావు అనమాట. దీన్ని ఏమంటాము అంటే కాల్ అండ్ రిటర్న్ ఆర్కిటెక్చర్ అంటాం. నెక్స్ట్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈజ్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. Layered architecture consists of number of layer. Each layer can perform specific operations. Layered అంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది అంటే ఏంటి అంటే ఆర్కిటెక్చర్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లేయర్స్. ఇక్కడ లేయర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏం చెప్తున్నా, an architecture consists of number of layers, then we call it as layered architecture. Layered architecture, in layered architecture each layer can perform a specific task. ఇక్కడ ఒక్కొక్క లేయరు ఒక్కొక్క టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. ఇట్ ద అవుటర్ లేయర్ కాంపోనెంట్స్ విల్ రిసీవ్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేషన్స్. చూడండి అవుటర్ లేయర్, దీన్ని ఏమంటున్నాము అంటే అవుటర్ లేయర్ అంటున్నాము. టోటల్ ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయండి. ఫస్ట్ లేయర్ ఈజ్ యూజర్ ఇంటర్ఫేస్ లేయర్, సెకండ్ లేయర్ ఈజ్ అప్లికేషన్ లేయర్, థర్డ్ లేయర్ ఈజ్ యూటిలిటీ లేయర్ అండ్ ఫోర్త్ లేయర్ ఈజ్ కోర్ లేయర్. ఫస్ట్ లేయర్ ఈజ్ కాల్డ్ ఇట్ యాజ్ outer layer. 2 and 3, these 2 layers are called as intermediate layer, and finally fourth layer is called as core layer, called it as inner layer. ఇక్కడ outer layer ఏం పెర్ఫామ్ చేస్తుంది అంటే ఈ outer layer అనేది యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ అన్నమాట. యూజర్తో ఇంటరాక్ట్ అయ్యే లేయర్ ఏంటి అంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్ లేయర్. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ తోటి యూజర్ ఏమవుతాడు అంటే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడనమాట. యూజర్ ఇంటర్ఫేస్ లేయర్తో యూజర్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. ఈ యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ అనేది ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే యూజర్ అనేవాడు ఈజీగా ఇంటరాక్ట్ అయ్యే వేలో డిజైన్ చేయాలన్నమాట. ఈ ఇంటర్ఫేస్ని ఎలా డిజైన్ చేయాలి, యూజర్ ఈజీగా అండర్స్టాండ్ చేసేసుకొని
ఏ కాంపోనెంట్ని ఎలా యూజ్ చేయాలి, ఏది దేని మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అనేది యూజర్కి ఈజీగా అర్థమైపోయేటట్టు ఉండాలి. సో దీన్ని ఈ యూజర్ అనేవాడు సిస్టమ్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు కాబట్టి ఇలా యూజర్ అనేవాడు సిస్టమ్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాడు అంటే త్రూ ఇంటర్ఫేస్ మాట. ఇంటర్ఫేస్ లేకుండా యూజర్ ఎలా ఇంటరాక్ట్ అవుతాడు, ఏం చేయాలి, ఎలా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి ఏమీ తెలియకుండా యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవ్వలేడు కదా. సో ఎప్పుడూ కూడా ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసేటప్పుడు ఎండ్ యూజర్ అనేవాడు ఎలా ఇంటరాక్ట్ అవుతాడు అంటే త్రూ ఇంటర్ఫేసెస్ ద్వారా మాత్రమే ఇంటరాక్ట్ అవుతాడు. ఓకేనా. నెక్స్ట్ ఇన్నర్ లేయర్స్ అంటే అప్లికేషన్ లేయర్ అండ్ యూటిలిటీ లేయర్. ఇన్నర్ లేయర్ కాంపోనెంట్స్ విల్ రిసీవ్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేషన్స్. ఇక్కడ యూజర్ అనేవాడు అవుటర్ లేయర్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ లేయర్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాడు సిస్టమ్తో. వాడు ఏదో ఆపరేషన్ని క్లిక్ చేశాడు. సో ఆపరేషన్ ఎవరు రిసీవ్ చేసుకుంటాడు అంటే ఇంటర్మీడియట్ లేయర్లు రిసీవ్ చేసుకుంటాయి. రిసీవ్ చేసుకొని ఏం చేస్తాడు అంటే ఇన్నర్ లేయర్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ లేయర్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేసి ఫైనల్గా అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేసి అవుటర్ లేయర్కి ఇస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఇన్నర్ లేయర్ కాంపోనెంట్స్ విల్ పెర్ఫామ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్ఫేసింగ్. చూడండి ఇక్కడ ఇంటర్మీడియట్ లేయర్ ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకొని ఏం చేస్తుంది అంటే దాన్ని ఇన్నర్ లేయర్కి సెండ్ చేస్తుంది అనమాట. ఇన్నర్ లేయర్ ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏ టాస్క్ని సిస్టంలో మనం పెర్ఫామ్ చేయాలన్నా కానీ ఆపరేటింగ్ సిస్టమ్ని కన్సర్న్ చేయకుండా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ టాస్క్స్ ఇన్ ఏ కంప్యూటర్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇన్నర్ లేయర్ అనేది ఎప్పుడు కూడా ఆపరేటింగ్ సిస్టమ్తో కోఆర్డినేట్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, మనము సిస్టంలో ఏ టాస్క్ పెర్ఫామ్ చేయాలి అన్నా కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ పర్టిక్యులర్ డివైస్ ఉందా లేదా, అది ప్రాపర్ వర్కింగ్గా కాదు, ఇవన్నీ చెక్ చేసుకొని ఆ టాస్క్ అనేది పెర్ఫామ్ చేసి మళ్ళీ మనకి ఈ కోర్ లేయర్ అని ఏం చేస్తుంది అంటే ఇంటర్మీడియట్ లేయర్కి సెండ్ చేస్తుంది. ఆ ఇంటర్మీడియట్ లేయర్ అవుట్పుట్ అనేది ఎవరికి ఇస్తారు అంటే అవుటర్ లేయర్కి ఇస్తుంది అన్నమాట. దీన్ని ఏమంటాము అంటే లేయర్డ్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇక్కడ ఏం చేస్తాము, అవుటర్ లేయర్ ఏం చేస్తుంది, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని కలెక్ట్ చేసుకొని దాన్ని ఎవరికి సెండ్ చేస్తుంది అంటే ఇంటర్మీడియట్ లేయర్కి సెండ్ చేస్తుంది. ఇంటర్మీడియట్ లేయర్ దాన్ని ఎవరికి సెండ్ చేస్తుంది అంటే ఇన్నర్ లేయర్కి సెండ్ చేస్తుంది. ఇన్నర్ లేయర్ ఆల్వేస్ కోఆర్డినేట్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్తో కోఆర్డినేట్ అవుతూ ఉండి టాస్క్ ఏంటో పెర్ఫామ్ చేసి దాన్ని మళ్ళీ అవుట్పుట్ని ఇంటర్మీడియట్ లేయర్కి పాస్ ఆన్ చేస్తారు. ఇంటర్మీడియట్ లేయర్ నుంచి అవుటర్ లేయర్కి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే లేయర్డ్ ఆర్కిటెక్చర్ అంటాం అన్నమాట. మనకి 4 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఏంటి ఆర్కిటెక్చర్స్ అంటే డేటా సెంటర్ ఆర్కిటెక్చర్, పైప్ అండ్ ఫిల్టర్ ఆర్ డేటా ఫ్లో ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వన్ ఈజ్ column written architecture, and fourth one is layered architecture. Thank you.